హలో నమస్తే వెల్కమ్ టు వలయం టీవీ. నేను పుష్ప. ఇప్పుడు మనం జంపన్న వాగు దగ్గర ఉన్న మేడారం జాతరకైతే వచ్చామన్నమాట. మేడారం జాతర దగ్గర మనం ఇదిగో చూస్తున్నారు కదా, ఇది జంపన్న వాగు అన్నమాట. ఈ జంపన్న వాగు ఎర్రవాగు, జంపన్న వాగు అనే పేరు కూడా వచ్చిందనమాట. అంటే ఇది ఈ వాటర్ ఎర్రగా ఉంటాయని అంటారు. దీనికి ఒక ప్రత్యేక కథనం అయితే ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంది భక్తులు అక్కడ చూడండి. మనుషులకి చాలా విశిష్టత, ఈ వాగు యొక్క విశిష్టత అక్కడ చూడండి. ఆ మహిళల్ని మీరు చూస్తే పూనకాలు వచ్చాయన్నమాట. అమ్మవారు భక్తి పారవస్యంలో వాళ్ళు మునగటం మనకు కనిపిస్తుంది. చూసారా, మీరు గమనించండి. ఆ మహిళలు ఒక అంటే ఆ నీటిలో వాళ్ళు జలకాలు ఆడుతూ అమ్మవారి పూనకం వస్తుంది అంటారు కదా, అలాగా మనకు కనిపిస్తుంది. అలాంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ జంపన్న వాగు చాలా విశిష్టమైంది. ఈ జంపన్న వాగులో జంపన్న ప్రాణత్యాగం చేశాడన్నమాట. అసలు ఈ మేడారం జాతర ఈ విశిష్టత ఏంటంటే, ఇది అసలు ఈ మేడారం జాతర ఏంటి అంటే, ఇది ఒక పెద్ద విశిష్టమైన జాతర. ఇది ఒక వన మహోత్సవం అని చెప్పాలన్నమాట. వన మహోత్సవం మన భారతదేశంలోనే కుంభమేళా తర్వాత ఇంత జనం వచ్చేది ఒక్క మేడారం జాతరకు మాత్రమే అన్నమాట. అంతమంది జనం, లక్షల్లో ఇక్కడ జనం వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారనమాట. నిన్నటి వరకు, అంటే ఈ జనవరి నుంచి మొన్నటి వరకు కూడా 50 లక్షలు 60 లక్షలకు పైగా దర్శనాలు అయితే చేసుకున్నారు. నిన్న ఒక్కరోజే 10 లక్షల మంది దర్శనం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా మార్పులు అయితే వచ్చాయి. ఇక్కడ భక్తులకు సౌకర్యాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ జంపన్న వాగు చాలా విశిష్టమైంది. ఇక్కడ జంపన్న, అసలు ఈ వాగుకు జంపన్న వాగు అని ఎందుకు పేరు వచ్చింది అంటే, దీన్ని సంపంగి వాగు అనేవాళ్ళు అనమాట. జంపన్న ఎప్పుడైతే ప్రాణత్యాగం చేశాడో అప్పటి నుంచి దీన్ని జంపన్న వాగుగా పిలుస్తున్నారు. భూమి కోసం అలాగే ఆత్మ గౌరవం కోసం ఒక జరిగిన పోరాటం అన్నమాట. సమ్మక్క సారక్క కుటుంబం అంతా కూడా ప్రాణత్యాగం చేసింది. ఒకప్పుడు ఏంటంటే కాకతీయ రాజులు శిస్తు కట్టాల్సిందే, మీరు పన్నులు కట్టాల్సిందే అని చెప్పేసి ప్రజల్ని, చాలా ఈ గిరిజన ప్రాంత ప్రజల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట. అలా గిరిజన ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. అయితే పంటలు పండకపోయినా కూడా మీరు శిస్తు కట్టాల్సిందే, అలాంటి ఒత్తిడి తీసుకొచ్చారనమాట. అలాంటి సమయంలో సమ్మక్క వాళ్ళని ఎదిరించి మాట్లాడడం జరిగింది, పోరాటం చేయడం జరిగింది అనమాట. ఆ పోరాటం ఎంతవరకు వెళ్ళింది అంటే, ఆ పోరాటం ప్రాణ త్యాగం వరకు వెళ్ళింది. ఆ కుటుంబం అంతా కూడా ప్రాణ త్యాగం చేశారు. అందుకే ఆవిడ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ జనం ఆవిడ త్యాగాన్ని స్మరించుకుంటారు. అలాగే ప్రభుత్వం కూడా దీన్ని 2014 నుంచి కూడా ఒక రాష్ట్ర పండుగగా దీన్ని గుర్తించిందనమాట. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా ఈ ఏర్పాట్లు జరగాలి అని వాళ్ళు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఏర్పాట్లు ఈ 4 రోజులు కూడా విశిష్టంగా ఇక్కడ భక్తులు, ఇది ఒక్కరోజు జాతర కాదు, వచ్చి ఇలా దర్శించుకొని వెళ్ళిపోవటం కాదు, ఇక్కడే 4 రోజుల పాటు బస చేస్తారు. ఇక్కడికి వచ్చిన ఈ అడవి బిడ్డలు, ఈ ఎన్నో పల్లెల నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి, పట్టణాల నుంచి లక్షలాది మంది, మన భారతదేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా ఇక్కడికి జాతరకు వచ్చి దర్శనాలు చేసుకుంటారన్నమాట. అంత విశిష్టత కలిగి ఉంది ఈ మేడారం జాతర. ఇది ఒక వన మహోత్సవం అని చెప్పాలన్నమాట. అంత గొప్పగా పండుగల ఇక్కడ సాగుతోందనమాట. ఇక్కడ ఇసకేస్తే రాలనంత జనం అయితే ఇక్కడైతే ఉన్నారనమాట. ఈ జంపన్న వాగులో దర్శనాలు, అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అంటే ముందుగా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ వాగులో స్నానం అయితే చేయాలట. ఎప్పుడైతే అమ్మవారు సమ్మక్క సారలమ్మ కాకతీయ రాజుల మీద పోరాటం చేసిందో, అప్పుడు ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చిందో, అప్పుడు ముందు సారక్క, అలాగే పగిడిద్ది రాజు, అలాగే గోవిందరాజులు, అలాగే నాగులమ్మ మరణిస్తారు. అంటే శత్రువుల చేతుల్లో, కాకతీయ రాజుల చేతుల్లో వాళ్ళు మోసగించి వీళ్ళని హతమార్చడం జరుగుతుందన్నమాట. అప్పటికే జంపన్న చాలా భీకర పోరాటం చేసి శరీరం అంతా నెత్తురు కారుతూ అతను ఇక్కడికి వచ్చి ఆ సమయంలో ఇక్కడికైతే వచ్చాడనమాట. ఆ వార్త తనకి తెలుస్తుంది. పగిడిద్ది రాజుని, అలాగే గోవిందరాజుల్ని, అలాగే నాగులమ్మని కుట్ర చేసి చంపేశారు అన్న వార్త ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు చాలా బాధపడతాడు. ఇక నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, కానీ నన్ను శత్రువులు ఎవరు చంపడానికి వీల్లేదు అని చెప్పేసి జంపన్న ఈ వాగులో ఆత్మార్పణం చేసుకుంటాడనమాట. ప్రాణ త్యాగం అయితే చేయడం జరిగింది. ఆ త్యాగానికి ప్రతీకగా ఇక్కడ చూస్తున్నారా, కొన్ని లక్షల మంది వచ్చి ఇక్కడ స్నానాలు చేసుకొని ఇక్కడ ఎంతో
ప్రత్యేకంగా భావిస్తారనమాట. ఎంతో ఎంతో విశిష్టంగా భావిస్తారు. ఇక్కడ స్నానాలు ఆచరించి అమ్మవారిని వెళ్లి దర్శనం చేసుకోవడం, అలాగే నిలువెత్తు బంగారాలు సమర్పించుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు ఒకప్పుడు వనాల్లో ఎలా ఉండేది, కరెంట్ ఉండేది కాదు, అడవుల్లోనే తినేవాళ్ళు, అలాగే ఉండేవాళ్ళు కదా. అలాగే ఆ సంస్కృతి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనము కొంతమందితో మాట్లాడితే వాళ్ళు మేము 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము, 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము, మాకు వెళ్ళబుద్ధి కావటం లేదు, పండుగ అయిపోయినా మాకు వెళ్ళబుద్ధి కావటం లేదు, మాకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించదు, ఇక్కడ వండుకొని తిని అమ్మవారిని దర్శనం చేసుకొని చాలా చక్కగా ఉన్నామని చెప్పారు. వాళ్ళు చిన్న చిన్న గుడారాలు వేసుకొని అడవుల్లోనే ఇక్కడే ఖాళీ ప్రదేశాల్లో అయితే వాళ్ళు ఇక్కడ ఉండడం జరుగుతుందన్నమాట. అయితే ఎలాంటి అక్కడ వాళ్ళకి రాత్రిపూట కరెంట్ ఫెసిలిటీ లేకపోయినా కూడా, అంటే వాళ్ళు నిద్రించే సమయంలో అక్కడ వాళ్ళకి కరెంట్ లేకపోయినా కూడా మాకు ఒక పురుగు కానీ, ఒక చీమ కానీ, ఒక దోమ కానీ ఏది కుట్టదు, మేము చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పి ఆ భక్తులు చెప్పడం జరిగింది. ఇదంతా అమ్మ మహిమగానే మనం భావించాలి. ఎక్కడైనా బయట కాసేపు ఉంటే దోమలు కరుస్తూ ఉంటాయి, మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది ఇంత పెద్ద వనంలో, ఇంత పెద్ద అడవిలో ఇన్ని లక్షల మంది జనం స్టే చేయడము, ఇక్కడ ఉండటము, రాత్రి పగళ్ళు 3-4 రోజులు స్టే చేయడం అంటే నిజంగా ఆ అమ్మవారి సమ్మక్క సారలమ్మ యొక్క మహిమ ఏమిటి అనేది కనిపిస్తోందనమాట. ఇది ప్రస్తుతానికి ఇక్కడున్న జంపన్న బాగు దగ్గర పరిస్థితి అయితే ఇది అనమాట. చాలా చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనాలు చేసి ఇలా ఇక్కడికి వచ్చి భక్తులు చెప్తున్న విషయాలన్నీ తెలుసుకోవటం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వలయం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనక నచ్చినట్లయితే, ఈ మేడారం జాతర విశిష్టత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. వలయం టీవీ. వరంగల్ నుంచి సుజాత గారు మనతో అయితే ఉన్నారనమాట. ఈ జంపన్న వాగు గురించి కొన్ని విషయాలు అయితే మనకు చెప్పబోతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. సుజాత గారు, ఈ జంపన్న వాగు విశిష్టత ఏంటి? ఇక్కడ ఇంతమంది స్నానాలు చేస్తున్నారు, దీనికి ఎర్ర వాగు అనే పేరు కూడా ఉందట. అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? అంటే జంపన్న వాగులు అంటే జంపన్నగా చనిపోతాడు అని చెప్పి అంటారు, దాని నుంచి అని వాగాన్ని పెట్టారండి. కానీ ఫస్ట్ సీతక్కకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, అన్నీ చేసినందుకే చాలా మంచిగా అనిపించింది. చాలా సార్లు వచ్చాము మేము, ఇక్కడ దర్శనం కూడా మంచిగా అయింది. కానీ ఎవరికి ఏం కాకుండా మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈ అమ్మవారి విశిష్టత గురించి మీకేం తెలుసు? అంటే చాలా మహిమగల తల్లి, మంచి మొక్కుతో వరం ఇస్తుంది, మాకు ఇష్టమైన దేవత అన్నట్టు. ఇంట్లో కోరుకుంటే ఎప్పటికీ కోరుకుంటాం అన్నట్టు తల్లిని. అట్లా అని చాలా బాగుంటుంది. అట్లా ఓకే, మీరు వరంగల్ నుంచి వచ్చారు, ఎన్ని రోజులు ఇక్కడ స్టే ఏమైనా చేస్తారా? ఎన్ని రోజులు ఉంటారు? 4 days ఉంటాం ఇక్కడ. మేము 4 days ఉంటాం, నిన్న నుంచి వచ్చాము, 4 days ఉంటాం. అట్లా మీకు దర్శనాలు అయినాయా? లేదు, ఇప్పుడు దర్శనానికే వెళ్తున్నాం. వాగులో స్నానం చేసి దర్శనానికి బాబా ఇంటికి తీసుకొని దర్శనానికి వెళ్దామని వచ్చాము అన్నట్టు. అట్లా చాలా థ్యాంక్స్ అండి, మీకు మంచి చాలా ఫీచ్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. ఓకే. ఇక్కడ వరంగల్ నుంచి చాలా మంది మనతో అయితే ఉన్నారు. బంగారాలు నెత్తి మీద మోసుకొని వచ్చారనమాట. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఈ బంగారాల సమర్పణ గురించి మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మీరు నెత్తి మీద పెట్టుకున్నారు అమ్మవారికి సమర్పించడానికి, ఏమంటారు? బంగారం అని ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు అంటే లాస్ట్ టైం ఒక కోరిక కోరుకున్నాము, సో ఆ కోరిక అనేది నెరవేరింది. సో నా ఎత్తు బంగారం అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు మొక్కుకున్నారు. నాకు కొడుకు పుట్టాలని చెప్పేసి మా సిస్టర్ కోరింది. సో వాళ్ళిద్దరి మేరకు మేము ఇప్పుడు బంగారం ఎత్తుకుని నిలువెత్తు బంగారం ప్లస్ ఆయన ఎత్తు బంగారం తీసుకుని వచ్చాం అనమాట. ఓకే, ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాము. మీ పేరేంటండి? పూజిత, ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబాబాద్ జిల్లా. ఓకే, ఈ జాతర విశిష్టత గురించి, ఈ జంపన్న వాగు గురించి, అమ్మవారి విశిష్టత గురించి మీకేం తెలుసు? మా చిన్నప్పటి నుండి అయితే వస్తున్నాం, మాకు మొక్కులన్నీ ఏమేది కోరుకుంటామో అవన్నీ మాకు నెరవేరుస్తున్నాయి కాబట్టి అమ్మవారి మీద మాకు దీవెనతోనే మాకు ఇవన్నీ తీరుస్తున్నారు కాబట్టి మేము ఎప్పుడు ఏటేటా ప్రతి సంవత్సరం అందరం డాక్టర్లు వచ్చేస్తామండి. అది ఆమె ఇలాంటి బదులు కోరుకోదు కాబట్టి ఈ బంగారాలు మేము చెల్లించుకుంటాం. బంగారాలు చెల్లించుకుంటారు, మీరు మొక్కుకున్న ప్రతిసారి బంగారాలు చెల్లిస్తారు. చేయలేదండి, చేయడానికి ఎంత దూరం అక్కడ నుండి చాలా, ఇప్పుడు 3-4 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నాం మేము. ఇక్కడ స్నానాలు చేయడం కోసం అక్కడ నుంచి వస్తున్నాం. మా ఆచారం అండి, ఇప్పటి కాదు, ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి 20-30 ఏళ్ళ నుంచి మా ఆచారం. ఆ తల్లి నీళ్ళైతే బంగారం సమర్పించుకోవడానికి వచ్చినాం. మేము అనుకున్న కోరికలు మాకు నెరవేర్చేది తల్లి. అందుకోసం మాకు ఏది లేదు, తిన్నా తినకపోయినా తల్లి కాడికి వస్తే తిని దర్శనం చేసుకోవాలి. కొంతమంది తినకుండా వస్తారు, మేము తినే వచ్చి దర్శనం చేసుకోవడం. అమ్మ ఆకలి, మా ఆకలి తీరినాక తల్లి ఆకలి తీరుతుంది. అందువల్ల మాకు అమ్మ అంటే మహా ప్రేమ.
అది మా చిన్న పవిడిద్దరాలు కాకతీయుల నుంచి వాళ్ళు ఏలి మమ్మల్ని కాపాడిన వాళ్ళు ఇక అంతకంటే ముందు మనం తెలిసిందే చిన్న విషయం తల్లి. ఇక అది మనం చెప్పుకోవాలంటే అమ్మలే తెలుసు, మనకు తెలియదు. అది అమ్మ అంటే మా ప్రేమ అంతే. ప్రస్తుతం ఇప్పుడు మనం జంపన్న వాగు దగ్గర ఉన్నాము. మన ఎదురుగా జంపన్న వాగు అయితే ఉంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది మహిళలు అయితే ఉన్నారు, భక్తులు అయితే వచ్చారు అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి. ఆ జంపన్న వాగులో స్నానాలు చేసుకొని వచ్చారనమాట. వాళ్ళతో మాట్లాడదాం ఈ వాగు విశిష్టత, జాతర విశిష్టత, అలాగే అమ్మవారి గురించి చక్కటి పాట పాడతారా రండి. నేను చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నానండి, చాలా మందిని అడుగుతున్నాను ఒక్క పాట పాడండి అమ్మవారి గురించి అని. ఈ అమ్మ ఉన్నారు కదా, ఈ అమ్మని అడుగుదాము పాట పాడతారా లేదా. అమ్మ నమస్తే, మీ పేరేంటి? నమస్తే వజ్రమ్మ, నా పేరు కడియం వజ్రమ్మ. నమస్తే సీతక్క, వందనాలు. మాకు నీళ్ళ సౌకర్యం మంచిగా చేసిండ్రు, దంపన్న వాగులు మంచిగా చేసిండ్రు, బాత్రూమ్లు మంచిగా చేసిండ్రు, అన్ని ద్వారా మాకు మంచిగా లేడీస్కు మంచిగా సవలతు ఉన్నది, మంచిగా చీరలు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు, మాకు సవలతు ఉన్నది. మంచిగా ఉన్నాం మేము, మంచిగా ఆనందంగా మేము వచ్చి సంబరంగా సమ్మక్కకు సారక్కకు దర్శనం చేసుకొని పోతున్నాం. అన్ని మరమాతులు చేసినావు సీతక్క, మాకు ఎలాంటి లోటు లేకుండా చేసినావు తల్లి. నిన్ను ఒక తల్లి లెక్క మేము, సమ్మక్క సారక్క తల్లి లెక్క మేము మేలుకుంటున్నాం తల్లి. సమ్మక్క సారక్క అక్క జిల్లంలో సమ్మక్క సారక్క, సమ్మక్క సారక్క అక్క జిల్లంలో సమ్మక్క సారక్క. అమ్మవారి గురించి, అమ్మవారి విశిష్టత, ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకోవటం, వీటి విశిష్టత గురించి చెప్పండి. మాకు మంచిగా ఉన్నది, మొక్కులు చెల్లించుకున్నాం, పిల్లలం తల్లులం సమ్మక్క చేయబట్టి మంచిగా ఉన్నాం. మేము ఏటలు కోసుకున్నాం, కోళ్ళ కోసుకున్నాం, తిన్నాం, మంచిగా తాగినాం, మంచిగా దంపన్నాం, అక్కడికి వచ్చినాం, మంచిగా ఉన్నాం మేము మంచిగా దర్శనం కూడా అయింది. గవర్నర్ వచ్చిండు, సీతక్క వచ్చింది. మేము దర్శనానికి పోగానే మాకు ఎలాంటి లోటు లేకుండా మంచిగా వచ్చినాం తల్లి. సీతక్క 10,000 వందనాలు. రోడ్లు పోపించినావు, మా కాళ్ళకు మట్టి అంటకుండా దుమ్ము అంటకుండా మేము మంచిగా ఉన్నాం. సీసీ రోడ్లు పోపించినావు. ఇలాంటి అన్నం ఎన్నో లేదు మాకు. ఇన్నిసార్లు వచ్చినాం 20 ఏళ్ళ కాంచి. గద్దెలు కూడా మంచిగా నచ్చినాయి మాకు. మేము మంచిగా ఉన్నాం. అందరం పిల్ల జల్ల అందరం వచ్చినప్పుడల్లా పోతున్నాం, మంచిగా వస్తున్నాం. దుబ్బ ధూళి అంత ఉండేది మాకు. కాలు మట్టకుండా చేసినావు సీతక్కని 10,000 వందనాలు. సమ్మక్క సారక్క మీకు 10,000 వందనాలు. జై సమ్మక్క, జై 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 సమ్మక్క, జై సారక్క, జై సారక్క. సరే, ఇదే జోష్ లో ఇంకొకసారి పాటమ్మా, పాట గట్టిగా మంచిగా అమ్మవారికి వినపడాలి, అలా పాడండి. సమ్మక్క సారక్క ఒక్క జిల్లంలో, సమ్మక్క సారక్క ఒక్క జిల్లంలో, సమ్మక్క సారక్క ఒక్క జిల్లంలో అన్ని పాటలు మంచిగా. సమ్మక్క సారక్క ఒక్క జిల్లంలో 20 ఏళ్ళ కానించి మా పంట పైరు పిల్ల జల్ల మంచిగా ఉన్నాం. సమ్మక్క సారక్క ఒక్క జిల్లంలో, సమ్మక్క సారక్క జిల్లంలో. నా పేరు కడియం వజ్రమ్మ, మాది రఘునాథ్పల్లి మండలం. ఇన్ని రోజుల కాంచి ఎలాంటి లోటు లేకుండా మేము 20 ఏళ్ళ రాబట్టి, కానీ ఇప్పుడు ఇంత సంతోషంగా ఎప్పుడు లేవు. సీతక్క తల్లి నీకు 10,000 వందనాలు. సమ్మక్క తల్లి నీకు 10,000 వందనాలు. సమ్మక్క సారక్క 10,000 వందనాలు. మాకు ఎప్పటికిచ్చినా జరగాల తల్లి. సీతక్క తల్లి, సమ్మక్క తల్లి, సారక్క తల్లి, మా కాలుకు మట్టి అంటుకుంటున్నాం తల్లి. 20 ఏళ్ళ కానీ చెప్పులు లేదు తల్లి నువ్వు చేసినట్టు. మాకు నీళ్ళకు కూడా ఇబ్బంది లేదు తల్లి. మాకు నీళ్ళ సౌలత అన్ని సౌలతులు పెట్టినావు తల్లి. గుడిసెలు కూడా మంచిగా అందరు వేసుకున్నారు, సంతోషంగా ఉన్నారు తల్లి. మంచిగా ఉన్నాయి. దంపన్న వాగులో కూడా పేపర్లు కవర్లు ఉండేవి, నీట్గా ఉన్నారు తల్లి. ఇప్పుడు మంచిగా మాకు ఎలాంటి లోటు లేదు తల్లి. 24 గంటలు మేము మంచిగా 3 రోజులు తల్లి మేము దంపన్న వాక్కు తానానికి రాబట్టి మంచిగా ఉన్నది తల్లి. మాకు ఇంకా 3 రోజులు చేసినాన్ని మళ్ళీ ఉన్నది తల్లి. మేము వచ్చి 3 రోజులు అయ్యాటికి తల్లి. మాకు పోవద్దు అయితే లేదు, నీట్గా ఉన్నది తల్లి, మంచిగా ఉన్నది. అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. పాట చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా చెప్తున్నారు 3 రోజులైందంట వాళ్ళు వచ్చి, అయినా వాళ్ళకి వెళ్ళాలి అనిపించట్లేదు. ఇక్కడ గత 20 ఏళ్లతో కంపేర్ చేస్తే రోడ్లు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకి చాలా బాగుంది అని చెప్తున్నారు. సీతక్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు వాళ్ళు తెలియజేశారనమాట. ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా ఈ డెవలప్మెంట్స్ ఇంకా కావాలి మాకు, ఇంకా మంచిగా డెవలప్ కావాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు.